హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ జాకీర్ హుసేన్. సో రోజు రోజుకి పెళ్లి కానీ ప్రసాదుల సంఖ్య అయితే రోజు రోజుకి ఎక్కువైపోతుంది. ఒకప్పుడు 100 అబద్ధాలు ఆడినా ఒక పెళ్లి చేయమన్నారు, కానీ ఇప్పుడు ఒక్క అబద్ధం ఆడినా కానీ ఆ పెళ్లి పెటాకులు అయిపోతుంది. ముఖ్యంగా రాష్ట్రాల్లో బ్యాచులర్స్ ఎక్కువైపోతున్నారు. దీనికి ప్రధాన కారణం అమ్మాయిలకి ఉండే అభిరుచులు కావచ్చు, వాళ్ళకి ఉండే ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు. సో వీటి వల్ల ఆ, పెళ్లి కాని ప్రసాదుల సంఖ్య కూడా ఎక్కువైపోతుంది అంటున్నారు కొంతమంది నిపుణులు. సో ప్రస్తుతం ఈ రోజు అయితే మన పబ్లిక్ టాక్ షోలో సో మ్యారేజెస్ పైన ఒపీనియన్ ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ వాచ్ ఇట్. హాయ్ బ్రదర్. హాయ్. సో ఈ మధ్య కాలంలో ఏంటంటే ఒక 30 వచ్చినా గానీ మ్యారేజెస్ కి చాలా మంది యూత్ భయపడుతున్నారు అనమాట. అవును. సో నీ ఒపీనియన్ ఏంటి మ్యారేజ్ మీద? నీ ఏజ్ ఎంత? నా ఏజ్ 24 అన్న. ఓకే. నిజంగా ఈ మధ్యలో పెళ్లి చేసుకున్నట్టు నిజంగా పెళ్లి చేసుకున్నట్టు భయపడతారు అన్న. అవునన్నా కాదన్నా? యూత్ ఏంటంటే ఈ యూత్ ఏమంటే పెళ్లి కాకముందు చాలా హ్యాపీగా ఉంటారు అన్న, చాలా సంతోషంగా ఉంటారు. అంటే విచ్చలవిడి ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంటారు, ఏడికి వెళ్ళాలని నైట్ రోడ్లు తిరుగుతుంటారు, ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ఒక్కసారి పెళ్లి అయ్యాక వాళ్ళ ఎంజాయ్మెంట్ మొత్తం పోతుంది భయ. అందుకోసమే సహజంగా యూత్ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు చెప్తూ ఉంటారు కదా. సో నిజంగా ఇట్లా రీసెంట్ నేను చూసాము, మా సీనియర్ ఒక అన్న రీసెంట్గా పెళ్లి అయింది. చాలా హ్యాపీగా ఉన్నాడు, మంచి లైఫ్ సక్సెస్ లీడ్ చేస్తుండే, జాబ్ పరంగా బాగుండే, కెరీర్ పరంగా బాగుండే. వన్స్ లవ్ చేశాడు, లవ్ చేసిన తర్వాత అనుకున్న పరిణామం వల్ల పెళ్లి చేసుకొచ్చింది. సీన్ కట్ చేస్తే పాపం తనకున్న కష్టాల గురించి చెప్తుండే, ఇప్పుడు నాకు కలిసినప్పుడు చెప్తుంటాడు సిట్టింగ్ లేచేటప్పుడు, వామ్మో పెళ్లి ఇంత ఘోరమా, ఇంత టఫ్ ఉంటుందా అన్న ఫీలింగ్ చెప్తుంటే షాక్ అండి నిజంగా. సో ఆ రకంగా చూసుకుంటే ఈ మధ్య సర్వే కూడా చూసుకుంటే అన్న, చాలా మంది యూత్ పెళ్లికి దూరంగా ఉంటారు అన్న. సో మిగతా యాక్టివిటీస్ అన్ని దగ్గర ఉన్నప్పుడు కూడా పెళ్లి టాపిక్ రాయడానికి కొంచెం దూరంగా అవుతుంది. ఎందుకంటే అది ఒక నెత్తి మీద చెప్పాలంటే ఒక భారం అన్నది. అంటే 35 30 వచ్చినా గానీ 35 వచ్చినా గానీ మ్యారేజ్ దాని మీద అంటే ఇంట్రెస్ట్ చూపించలేదు అనమాట. ఎందుకని అంటావు? అంటే అమ్మాయిలకు ఉండే అభిరుచులకి ఇప్పుడు అమ్మాయి ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఏమన్నా దాని వల్ల ఏమన్నా చేసుకోవడానికి అంతే కదన్న. నిజంగా అమ్మాయిలకి ఏంటంటే చూడన్న, ఇప్పుడు ఎప్పుడు చూసినా గవర్నమెంట్ జాబులు మంచి లక్షలు లక్షలు వచ్చే, నెల నెలకు లక్షలు లక్షలు వచ్చే వాళ్ళకి కావాలంటే ఏదైతే చెప్పన్నా, మనందరికీ కూడా మన బ్యాక్గ్రౌండ్ 10 తిప్పి కొడితే 10-20 వేలు వస్తాయి శాలరీ, బతుకులు మనవి. సో అట్లాంటి మనకు ఇప్పుడు అమ్మాయిలు లక్షలు కావాలి, 10 లక్షలు కావాలి, గవర్నమెంట్ జాబర్ కావాలి అంటే కుదరని పని. కాబట్టి అందుకోసమే యూత్ కూడా అంత దగ్గర మీద నవ్వడానికి కన్నా వాళ్ళ రుచులు వేరు, వాళ్ళ ఆలోచన విధానం వేరు, మన ఆలోచన విధానం వేరు, మన రుచులు వేరు. కాబట్టి 100% సింక్ అవ్వదు. కాబట్టి సో ఏమంటారు, బెనిఫిట్స్ వరకు ఓకే, కానీ పెళ్లి మాత్రం చాలా కష్టం అన్న ఇప్పట్లో అయితే. సో అయితే ఇంకోటి చెప్తాను. ఒకప్పుడు నిజంగా 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు. సో ఈ రోజుల్లో సాధ్యం అంటావా? ఒక అబద్ధం అన్నా కానీ ఆ పెళ్లి పెటాకులు అయిపోయేలా ఉంది. సో ఏం చెప్తావు? ఏదైతే వాస్తవం అన్న, నిజంగా అప్పట్లో పెద్దలు ఈ ఆచి డైలాగ్ కానీ ఆచారాలు బాగా ఎక్కువ వినిపించాయి. ఎన్నో ఆ పెళ్లి చేయాల ఉద్దేశంతో ఎన్నో అబద్ధాలు ఆడుతుంటారు. కానీ సీన్ కట్ చేస్తారు కదా, నిజం అంటే అబద్ధం ఉండిపోతాయి. కానీ ఇప్పట్లో సింగిల్ అబద్ధం, నా హైట్ 6.5 అని చెప్పి 6.6 ఉన్నా, 6.4 ఉన్నా సరే పెళ్లి అయిపోయిందా డివోర్స్ వచ్చేస్తారు. సో ఈ జనరేషన్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు కూడా రీసెంట్ గా నువ్వు పెళ్లి చేసుకోవాలంటే నీ బ్లడ్ గ్రూప్ తో సహా నీ బాడీ పార్ట్స్ మొత్తం అన్ని పాజిటివ్ ఉంటే తప్ప నేను పెళ్లి చేసుకోవట్లేదు ఎవరు. సో ఈ రకమైన జనరేషన్ మనం డబ్బు పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ, ఆలోచన పరంగా కానీ అన్ని కూడా అమ్మాయి ఎంత ఉంటే అమ్మాయి కానీ మించి ఉన్న క్వాలిటీ ఉన్న అబ్బాయి అయితేనే ఈ రోజుల్లో అమ్మాయిలు పెళ్లి చేసుకుంటారు తప్ప. కానీ ఇప్పట్లో మాత్రం పెళ్లి కావాలనే ఉద్దేశం ఉంటే అబ్బాయిలు మీరైతే సక్సెస్ అయితే తప్ప పెళ్లి చేసుకుంటారా బాబు. సక్సెస్ కాకుండా నేను లవ్ చేస్తా, నేను పెళ్లి చేసుకుంటా అంటే బయట పప్పు రేట్ ఉండడం తెలుసుకో ఫస్ట్. పప్పు రేటు టమాటో రేటు పగిలిపోతుంది బయట. సో ఇప్పుడు రూమ్ రెంట్ మెయింటైన్ చేస్తుంటే మాకే నెత్తి ఖరాబ్ అవుతుంది. కాబట్టి దయచేసి లవ్లకు దూరంగా ఉండండి, పెళ్లిలకు దూరంగా ఉండాలని కోరుకుంటాం అంతే. ఓకే. పెళ్లికి లవ్లకి దూరంగా ఉంటే ఎట్లా బ్రదర్? మరి ఫ్యామిలీ కావాలి కదా. ఫ్యామిలీ కావాలండి, అవునన్నా కాదన్నా. కానీ ఒక దూరంగా ఉంటే ఎట్లా? పెళ్లిలో నేను చెప్తున్నాను కదా, పెళ్లి అనే పెద్ద టాపిక్ ఇది. ఇప్పుడు మనం మాట్లాడుకున్న తెగని టాపిక్ ఇది. సో నాకు అనిపించిన నా సీనియర్ చూశాను, నాకు తెలిసిన బంధువులను చూశాను. వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ గా ఉన్న వ్యక్తులు అకస్మాత్తుగా ఒక ఒక రకమైన జోనర్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు చాలా డిప్రెషన్ లో ఉన్నారు వాళ్ళు. సో నిజంగా అవునన్నా కాదన్నా, అదొక ఊహిస్తాను భయం అవుతుంది. నిజంగా అమ్మ ఘోరం గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడమన్న ఫీలింగ్ కలిగింది నాకైతే. నిజంగా నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి మరి పెళ్లి మీద? పెళ్లి చెప్పినా కదా, మళ్ళీ చెప్పినా మళ్ళీ అదే తిప్పి అదే అడుగుతున్నాం మళ్ళీ. నీ ఎక్స్పెక్టేషన్స్ అంటే మీన్స్ ఎట్లా ఉండాలనుకున్నావు పెళ్లి అయిన తర్వాత? ఏం లేదన్న, మనం సక్సెస్ కావాలి ఫస్ట్. సక్సెస్ అయితే నవ్వున్నాను కదన్నా, ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోవచ్చు, ఎన్ని గట్రాలైనా చేసుకోవచ్చు. ఫస్ట్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అంతే. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. పెళ్లి మీద పెళ్లి చేసుకుంటే దానికో చీర తేవాలి, దానికో రైక తేవాలి, దానికో జాకెట్ తేవాలి, దానికి లిప్పు టిక్కు తేవాలి, దానికి ఒక మళ్ళీ విగ్గు తేవాలి, సౌరం తేవాలి. అవన్నీ నాతో కాదంటున్నా, లవ్ యూ అంటున్నా, మనకి పెళ్ళి వద్దు అంటున్నా, సింగిల్ ముద్దు అంటున్నా, కింద మీద ఉప్పు సింగిల్ తో తోపు, ఇటుక మీద ఇటుక పెడితే ఎల్లు అవుతుంది, సింగిల్ అవుతుంది.
ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ మా సింగిల్సే సూపర్ స్టార్. పెళ్ళని చేసుకున్నాకనా ఎందుకంటే నా పిల్లలు ఏం చేసేది కాలు మొక్కలేసేది. ఇప్పుడు నా పిల్లలు ఏం చేస్తాలా లేచేది లేవంగానే కుడికాలు తిత్తాలు ఎనకాలతో దంతాలు ఎత్తాలు బాంచన్ ఒక కుడికాలు దంతాలు జైలు ఎత్తాలా జైలు విమతిగా నువ్వు వాళ్ళ చొడుకుందని ఉన్నారు. సింగిల్గా ఉండిపోతా అంటున్నారు కదా, మరి పెళ్లి లేకపోతే ఎట్లా? ఫ్యామిలీ కావాలి కదా, ఫ్యామిలీ పిల్లలు వద్దా? మనం వచ్చినాడు ఏమి పట్టుకురాలే పేనాడు ఏం పట్టుకపోమో పెళ్ళి మనకు తగిన పదునా పిల్లలు వచ్చినాక మళ్ళీ వాళ్ళకి చదువులకు పెట్టాలంటున్నా, మళ్ళీ వాళ్ళకి కాలేజీలకు పెట్టాలంటున్నా. ఆ లక్షలు నాకు లేవంటున్నా. నా ఇచ్చిన 2 ఎకరాలు ఉన్న రోజులు నేను తింటా అంటున్నా. అది వచ్చినాడు సత్తా అంటున్నా. వైఎస్ఆర్ రాజశేఖర్ పెట్టిన 5 రూపాయల భోజనం తిని బతుకుతా అంటున్నా. ఓకే, సింగిల్ అంటున్నావు కదా, అయితే సింగిల్స్ కోసం ఒక మంచి పాట పాడు. సింగిల్సా సింగిల్స్ కోసమే ఒక సాంగ్ పడి ఒక సాంగ్ పాడి సాంగ్ మంచిగా ఉన్నావు. మంచిగానా వేసిన బట్టలు వేసి 4 రోజులు అవుతుందయ్యా. రేపు ఏంటి శివరాత్రి. శివరాత్రి అంటే కేక్ అంటున్నా. మా శివుని మీద పాట అంటున్నా. 12 స్తంభాల పైటి గద్ద మీద పనుకున్న స్తంభ ఎలగరా ఎలగరా అన్న ఎలగరా అన్న ఎలగరా స్తంభ ఎలగరా ఎన్నెల తల్లిలో ఏకం వేసము స్నానం ఆడంగా ఎలగరా ఎలగరా అన్న ఎలగరా అన్న ఎలగరా అన్న ఎలగరా మా తల్లి పార్వతి అచ్చి ఉన్న అది నాకేమాడంగా ఎలగరా ఎలగరా అన్న ఎలగరా అన్న ఎలగరా స్తంభ ఎలగరా పరమత్తునని మేము అనుకుంటే పాముడోళ్ళు అంటారు కదరా. ఎలగరా సాంబ ఎలగరా సాంబ ఎలగరా సాంబ ఎలగరా రేపు ఊపాలి అంటున్నా. శివరాత్రి అంటున్నా. శివుణ్ణి మర్చిపోవద్దు అంటున్నా. ఓకే అన్న, థ్యాంక్ యూ. శివుడి పాట చాలా బాగా పాడారు. యాక్చువల్లీ చెప్పాలంటే మ్యారేజ్ మీద నా ఒపీనియన్ ఏంటంటే చేసుకుంటే ఒక బాధ, చేసుకోకపోతే ఒక బాధ. ఎందుకంటే ప్రజెంట్ రోజుల్లో ఏంటంటే మెయిన్ ఇష్యూ ఎయిర్ ఫాల్ కూడా ఉందన్నమాట. హెయిర్ ఫాల్ అంటే అర్థం కాలేదు. హెయిర్ ఫాల్ కి మ్యారేజ్ కి అంటే ఇప్పుడు నార్మల్గా తక్కువ ఏజ్లోనే హెయిర్ ఊడిపోవడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ ఏజ్లో కనబడుతున్నాం నార్మల్గా అయినా సరే. ఏంటంటే అమ్మాయిలు కూడా ప్రెసెంట్ ఏం చూస్తున్నారు బ్రో, హెయిర్ ఉంటే లేదా చెప్పి చాలా మంది తక్కువ రేర్ కేసులో ఏంటంటే చాలా తక్కువ మంది ఉన్నారు. ఎక్కువ చూసేది ఏంటంటే హెయిర్ ఉందా లేదా, వెల్ సెటిల్డే కాదా, అదొకటి అనమాట. చేసుకుంటే 35 తర్వాత, ఇప్పుడు 35 లేట్ ఏజ్లో మనం చేసుకోవడం వల్ల ఏంటంటే నెక్స్ట్ అబ్బాయి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ సపోర్ట్ లేకుండా పోతుంది అనమాట. చేసుకుంటే ఒక బాధ, చేసుకుంటే ఏమవుతుందంటే తెలుసు కదా ఎంజాయ్మెంట్ ఉండదు, ఫ్రీడమ్ కోల్పోతున్నాం మనం నార్మల్గా ఏదైనా పర్మిషన్స్ అది కావాలంటే. ఓకే బ్రదర్, అయితే కొంతమంది ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే, అంటే 30 తర్వాత చేసుకుంటే కొన్ని అనారోగ్య సమస్యలకి ఆ ఎదురు లేట్ మ్యారేజ్ వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్సులు ఉన్నాయి అంటున్నారు. సో నీ ఒపీనియన్ ప్రకారం నువ్వు చేసుకుంటే బెటర్ అంటావా? అసలు ఏం చెప్తావు మామూలుగా? నార్మల్గా అయితే చేసుకుంటేనే బెటరు. ఎందుకంటే ప్రజెంట్ డేస్ బట్టి పిల్లలు ఇవన్నీ కొంచెం మనకి లేట్గా ఉండడం వల్ల ఏంటంటే పిల్లలు పుట్టడం కష్టం అవుతుంది. సో ఏంటంటే ఎర్లీగా చేసుకోవాలి, కాకపోతే మనం వెల్ సెటిల్ అయిన తర్వాత చేసుకోవాలి. ఎందువల్ల లేట్ అవుతుంది అంటావా? అంటే ఇప్పుడు అమ్మాయిలకు ఉండే అభిరుచుల వల్ల అంటావా, లేకుంటే అబ్బాయికి అమ్మాయి మీద ఉండే ఎక్స్పెక్టేషన్స్ వల్ల అంటావా? ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ ఉన్నాయి బ్రో ప్రజెంట్ అయితే. అంటే ఎట్లా? ఎట్లా అంటే ప్రతి ఒక్కరు 1 lakh శాలరీ కావాలంటున్నారు ఇప్పుడు ఎలా లేదన్నా. Monthly. మంత్లీ 1 lakh లేకపోతే అసలు మనకి ఇదే లేదు. తర్వాత చెప్పాలంటే ఇంకా ప్రెసెంట్ అంతా ఇన్స్టాలో చూస్తున్నావు కదా బ్రో, టూర్స్ అని అవని ఇవని వాటికి వీటికి చాలా తక్కువ మంది బ్రో. జల్సాగా. జల్సా అంటే ఇంకా అన్ని అందులోనే 1 lakh తో ఇక్కడ ఎలా మనం ఈ సర్వే అవ్వాలనేది లేదు, అన్ని వాటిలోనే ఉంటాయి అన్నమాట. సో నీ ఒపీనియన్ ప్రకారం అయితే అది చెప్తావు కదా. సో నీకు మామూలుగా లవ్ మ్యారేజ్ బెటర్ అంటావు, అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటావు? నీ ఒపీనియన్ ప్రకారం అసలు మ్యారేజే కష్టం. చాలా ఇది ఇప్పుడు ప్రెసెంట్ డేస్ లో. బెటర్ అయితే అరేంజ్ మ్యారేజ్ బెటర్ బ్రో. ఎందుకని? లవ్ మ్యారేజ్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే రెండిట్లో కంపేర్ చేసుకుంటే లవ్ మ్యారేజ్ ప్రెసెంట్ ఏంటంటే ఈగో వస్తుంది. సడన్ టైం తర్వాత నువ్వెంత నేనెంత ఆ టైప్ వస్తుంది. అదే అరేంజ్ మ్యారేజ్ అయితే పెద్దలు కూడా ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి బెటర్ టు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత పెద్దలు కూర్చున్న తర్వాత లవ్ చేసుకోవచ్చు కదా, అది బెటర్ కదా. ప్రెసెంట్ ఏంటంటే అందరూ బయటకు ఒకలా ఉంటున్నారు, లోపల వేరేది ఒకటి ఉంటుంది అనమాట. అరేంజ్ మ్యారేజ్ బెటర్. అరేంజ్ మ్యారేజ్ బెటర్. ఓకే,
అరేంజ్ మ్యారేజ్ లో ఎక్కువ లవ్ ఉండదు, పేరెంట్స్ కోసమే ఎక్కువగా ఆ రిలేషన్ ని కంటిన్యూ చేయాల్సి ఉంటుంది అని కూడా చాలా మంది చెప్తున్నారు కదా. సో ఏం చెప్తారు? లవ్ మ్యారేజ్ లో కూడా ఉంది కదా బ్రో, లవ్ మ్యారేజెస్ కూడా ఉంది, లవ్ మ్యారేజ్ లో కూడా ఉంది. సో అరేంజ్డ్ మ్యారేజ్ అయితే నీకు అట్లీస్ట్ సపోర్ట్ ఉంటుంది, ఫ్యామిలీతో సపోర్ట్ ఉంటుంది, అట్లీస్ట్ రెండు వైపుల నుంచి ఇది ఉంటుంది అనమాట. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.